మనం 'దురంధర్' మూవీ చూసుకున్నా సరే, హీ ఈజ్ వాట్ యాక్చువల్లీ క్రిమినల్. ఆర్మీలో కానీ లేకపోతే ఒక స్పైగా వేరే దేశానికి అంటే పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకి పంపించాలి అని అంటే సపరేట్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా? ఇది జరగాలి అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉండాలి. మనం 'దురంధర్' మూవీ చూసుకున్నా సరే, హీ ఈజ్ వాట్ యాక్చువల్లీ క్రిమినల్. ఆ క్రిమినల్కి ఒక పర్పస్ ఇచ్చి ట్రైన్ చేసి బ్రెయిన్ వాష్ చేసి పంపించడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ మనం అందరం గుర్తేం పెట్టుకోవాలంటే ఇదే ప్రొసీజర్ అంటే ఒక్కొక్కసారి ఇలా ప్రొసీజర్స్ని కూడా వాడు, కానీ సాధారణంగా ఇలాంటి ప్రొసీజర్స్ని ఎక్కువగా వాడు లోపల నుంచే పంపిస్తారు, రా ఏజెన్సీ నుంచే పంపిస్తారు. ఇలా ఒక కన్విక్ట్ని పట్టుకొని ఆయన మైండ్ ట్రైన్ చేయడం అన్నది మేబీ ఏ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు. వాస్తవం ఎవరికి తెలుసు, అది సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ కూడా అయి ఉండొచ్చు, లేదా నిజం కూడా అయి ఉండొచ్చు. ఇలాగే జరుగుతుందేమో కూడా మనకి అది వివరంగా మాట్లాడడానికి నాకు అనుమతి లేదు. సో నేను అది ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా